హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మ్యాంగో తాటి ముంజలతో ఒక రెసిపీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక పండిన మ్యాంగోని తీసుకోవాలి. అలాగే 3 తాటి ముంజలను తీసుకోవాలి. వీటిని ఇప్పుడు నీట్గా తొక్క తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మనకి ఈ సమ్మర్లో ఈ రెండు బాగా దొరుకుతాయి. ఈ రెండిటితో ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్లో హాఫ్ క్వాంటిటీ వేసుకోవాలండి. మిక్సీ జార్లో కొన్ని మామిడికాయ ముక్కల్ని, కొన్ని తాటి ముంజల ముక్కల్ని వేసుకొని ఇప్పుడు 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 3-4 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. ఐస్ క్రీమ్ లేకపోయినా స్కిప్ చేసేయవచ్చండి, పర్వాలేదు. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ క్వాంటిటీ వదిలేసాం కదండి, ఆ మామిడికాయ ముక్కల్ని, తాటి ముంజ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో, చెర్రీస్తో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.